హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అందరికీ. బాగున్నారా? ఎలా మంచిగా ఉన్నారా? ఎట్లున్నారు? నేనైతే బాగున్నా, మీరు కూడా బాగుండాలి, అందరు బాగుండాలి, అందుట్లో మేము ఉండాలి. రండి టమాటా రైస్ చేసుకుందాము. టమాటా రైస్ చేసుకుందాం. 1/2 kg బియ్యం నానబెట్టుకున్నా, టమాటాలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, గరం మసాలా. ఇవ్వండి, ఇక్కడ కుక్కర్ పెట్టి నెయ్యి వేసిన, కొంచెం నెయ్యి వేసి కొంచెం నూనె వేసిన, తర్వాత కొంచెం షాజీరా తర్వాత ఒక 4 లవంగాలు, ఒక బగారాకు, లవంగాలు, ఇలాచీలు, 1 ఇంచు పట్ట, షాజీరా అది వేసుకున్నాక కొంచెం 2 పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. కరివేపాకు వేసుకోవాలి, 2 పచ్చిమిరపకాయలు, కొంచెం కరివేపాకు, టమాటా రైస్. మనకి ఏమైనా కూరగాయలు ఇంట్లో లేనప్పుడు ఈ టమాటాలు ఉంటే చాలండి, టమాటా రైస్ చేసుకోవచ్చు ఈజీగా. పిల్లలకు టిఫిన్ బాక్స్లో కూడా మంచిగా ఉంటుంది. ఇక టమాటా వేసినాం కదా, కొంచెం అల్లం ఎల్లిగడ్డ వేసుకోవాలి. ఇంత అల్లం ఎల్లిగడ్డ, వేసుకున్నాక పసుపు, కారం, పచ్చిమిరపకాయలు వేసినాం కదా కొంచెం వేసుకోవాలి, 2 స్పూన్ల కారం వేసుకోవాలి, కొంచెం ధనియాల పొడి, 1 స్పూన్ ధనియాల పొడి వేసుకొని కొంచెం ఉప్పు వేసుకొని ఇది కొంచెం మగ్గినాక మనము బియ్యం వేసుకొని కుక్కర్ మూత పెట్టేసుకోవాలి. ఏమన్నా మనకు 1/2 kg అన్నం ఎంత ఉప్పు ఎంత పడుతుందో అంత వేసుకోవాలి. వేసుకొని ఈజీ అండి, పిల్లలకు కూడా ఏం కూరగాయలు ఉండాలో ఏం ఉండాలంటే టమాటా రైస్ చేసి కడితే కూడా ఇష్టంగా తింటారు మంచిగా. అల్లం ఎల్లిగడ్డ వేసి మంచిగా గరం మసాలా వేయాలి, హోల్ గరం మసాలా వేసి ఇది చేయాలి. ఇది ఉడికినాక కొంచెం కొత్తిమీర వేసి బియ్యం వేసి మూత పెడదాం. ఇదిగోండి, టమాటా ఇట్లా పచ్చివాసన పోయేంత వరకు మంచిగా మెదగాలి. ఇది మెదిగితేనే అన్నం, లేకుంటే టమాటా ఉంటుంది. మంచిగా మెదగనియాలి టమాటాను, మంచిగా మెదగనిచ్చినాక మొత్తం స్మాష్ అయినాక అప్పుడు, లేకుంటే పిల్లలు ఇష్టపడరు, అంతా తీసి పడేస్తుంటుంది. దీని గ్రేవీ అంతా దిగాలి మంచిగా. ఇదిగోండి ఇట్లా ఉడకాలి, స్మాష్ కావాలి. అయినాక కొంచెం కొత్తిమీర వేసేద్దాం. కొత్తిమీర ఎక్కువ ఇష్టం ఉన్న వేసుకోరు, ఇష్టం తక్కువ, పిల్లలు ఎక్కువ ఇష్టపడరు కొత్తిమీర వాసన అంటే. నాకు ఎక్కువ ఇష్టం కొత్తిమీర, ఎక్కువ ఏ దాంట్లోనే కూడా ఎక్కువ వేసుకుంటాను. పుదీనా ఉంటే పుదీనా వేసుకోవాలి, నా దగ్గర పుదీనా లేదు ఇప్పుడు ప్రజెంట్ అయితే. కొత్తిమీర ఒక టేస్ట్ చేస్తున్నాయి. ఇవ్వండి, బియ్యం వేసేస్తా. వేసారు కూడా కరెక్ట్, ఈ బియ్యం కూడా 2 గ్లాసుల బియ్యంకి నీళ్ళు కూడా సరిపెట్టిన దీనికి. ఇది వేసేస్తా. ఇదిగోండి, ఇట్లా కలిపేసి ఇట్లా అయింది. దీని తగ్గట్టు వేసారు పోసుకున్నాం కదా, ఇక 3 విజిల్ వచ్చేదాకా పెట్టేద్దాం. పెడితే అయిపోయింది, రెడీ అన్నట్టు. ఈజీ అండి టమాటా రైస్. మూడు విజిల్ వచ్చేదాకా పెడితే అయిపోతుందండి, అన్నం అయిపోతుంది. ఫ్రెండ్స్, టమాటా రైస్ ఎలా అయిందో చూద్దామా. మంచి అయిపోయింది. ఇగోండి ఎంత బాగా అయింది చూడండి. టమాటాలన్నీ మీదకి వచ్చినాయి. కొత్తిమీర కుక్కర్లో వేస్తే ఇట్లనే అవుతుంది. వేసుకొని తిందాం. ఒక బేసన్లో వేసుకొని కలుపుకొని తిందాం. ఇగోండి, ఒక బేసన్లో వేసి కలిపిన అంత కొత్తిమీర టమాటాలు అన్నీ ఒక దగ్గరకు వచ్చినాయి కదా, ఇట్లా వేసి బేసన్లో వేసి కలుపుకొని తినాలి, బాగుంటుంది. అయితే టమాటాలు అన్నీ ఒక పక్కకు వచ్చినాయి, తిందాం. ఇదండి ఫ్రెండ్స్, టమాటా
టమాటా రైస్ టేస్ట్ చూద్దామండి ఎట్లా అయిందో. మంచి ఎంత మంచి గరం మసాలా నెయ్యి అది వేసినాం కదా, చాలా టేస్ట్ ఉంటుంది. మనకేం కూరగాయలు లేనప్పుడు అప్పటిదప్పుడు టమాటా రైస్ చేసుకొని తినొచ్చు. వండడానికి చేతగా ఇంత టమాటా బగారించుకొని వేసి రైస్ అందులో వేసేస్తే అయిపోతుంది. ఇంత టేస్ట్ అయిందండి, చాలా టేస్ట్ అయింది. టమాటా రైస్ మంచిగా చాలా బాగుంది, చాలా అంటే చాలా టేస్ట్ ఉందండి. స్పైసీ స్పైసీ, పచ్చిమిరపకాయలు కారం కూడా మంచిగా కొంచెం ఎక్కువనే వేసుకున్నాము. స్పైసీ స్పైసీ నోరు బాగాలేనప్పుడు ఇట్లా చేసుకొని తినాలే, చాలా బాగుంది. చాలా మీరు కూడా చేసుకొని తినండి. చేసుకొని తిని కామెంట్ పెట్టండి, కామెంట్ పెట్టి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట కొట్టండి. ఎంత టేస్ట్ అంటే అంత టేస్ట్. ఈజీ మెథడ్ అండి. పిల్లలకు టిఫిన్ బాక్స్లో కూడా పెట్టుకోవచ్చు. మనం కూడా ఆఫీస్ పోయేటప్పుడు మా వారు ఆఫీస్ పోయేటప్పుడు ఇదే చేసి కడుతుంది. ఇప్పుడు రిటైర్ అయింది కానీ మా వారు తొందరగా పోయే అది ఈజీ మెథడ్ అంటే ఇదే. మా వారు